నా విషయంలో నన్ను తప్పు చేపట్టి ప్రజలు కూడా మమ్మల్ని అసహించుకునే స్థాయికి తీసుకురావద్దు. ఇది నాకు నా భర్తకి సంబంధించిన ఇష్యూ. 3 సంవత్సరాలుగా ఆమెతో ఉంటే భరించాను. ఏదో ఒక రోజు వెనక్కి వస్తానని ప్రతి భార్య అనుకొని ఉంటుంది. ఒక కూతురు పెళ్లి చేశారు, ఇంకో పెళ్లికి ఎదిగిన కూతురుంది. అలాంటప్పుడు ఆమె నిజంగా ఆమె అడగడంలో అయితే నాకు తప్పు అనిపించటం లేదు. 2, నిన్న ఆమె మీదకి ఆయన దూసుకెళ్లిన వైనం నిజంగా ఏదన్నా ఆయన ప్రాణం ఇందాక మీరు పదే పదే మాట చెప్తున్నారు ఆయన అంటున్నాడని. ఆయనకి ఎవరండి, ఆయన ప్రాణాలకు ఎవరండి ఇప్పుడు అవసరం? ఆయన అసలు ఎవడన్నా ఈ రోజు ఇంకా దువ్వాడ శ్రీనివాస్ అంటే రాష్ట్రం అంతా తెలుసుండొచ్చేమో గాని నిన్న కాక మొన్నటి వరకు ఈ టెక్కల్లోని ఆయన చేస్తున్న వ్యవహారాల వల్ల సోషల్ మీడియాలో కొంతమందికి ఈయనంతా నీచంగా ప్రవర్తిస్తారో తెలుసుగా, కానీ కనీసం పక్కన జిల్లాలో కూడా దువ్వాడ శ్రీనివాస్ అంటే ఆవిడకి తెలియదు. ఆయన్ని ఈ రోజు నాకు ప్రాణహాని ఇదంతా ఇందాక మొదట్లో అన్నాను కదా, ఒక విధమైన పబ్లిసిటీ స్టంట్. నేను అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా పబ్లిసిటీ స్టంట్ వాళ్ళకి బాగా నచ్చుతారని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఏదో రకంగా పబ్లిసిటీ స్టంట్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఏమన్నా ప్రాణహాని గాని ఇబ్బంది ఉంటే ఆ అమ్మాయి ఇప్పుడు మాట్లాడిన దువ్వాడ వాణి గారికి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన నిన్న అంత మంది పోలీసుల మధ్య ఒక ఇనుప రాడు తీసుకొని భార్య కూతురు అని కూడా చూడకుండా ఆయన వాడిన పద ప్రయోగం గాని అవన్నీ చూస్తుంటే ఆమెకి ఏదన్నా ఇబ్బంది ఉంటది. అయితే ఇది ప్యూర్లీ వాళ్ళ తాలూకా ఫ్యామిలీ ఇష్యూ అండి. అయితే ఎవరి ఫ్యామిలీ ఇష్యూ అయినా ఒక మహిళకి ఈ రోజు తన భర్త ఆయన ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, కానీ అతని నుంచి ఆమెకి ప్రమాదం ఉన్నప్పుడు మనం ఈ రోజు ఏ గవర్నమెంట్ ఉన్నా పోలీసుల ద్వారా ఆమెకి రక్షణ కల్పించాలి, తర్వాత కోర్టులు చూసుకోవాలి. కానీ మీరు అన్నట్టు ఇంకొక రోజు కానీ దీన్ని ఇలాగ టీవీలో చూసుకుంటే ఇంకా జనాలు కూడా విసుగు పుడుతుంది. రాష్ట్రంలో ఎంతో మంది భార్యాభర్తలు, కాకపోతే ఈయన చేస్తున్న చాలా తప్పుడు అలిగేషన్ ఎవరికన్నీ ఉంటుంది. ఏ రాజకీయంలోని ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని రాజకీయంగా సాపటైజ్ చేసి ఎవరికి లాభం? ఆల్రెడీ ఓడిపోయి ఉన్నాడు కదా, 5 సార్లు డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఓడిపోయాడు. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసి లాస్ట్ 5 years లో ఏదో ఎమ్మెల్సీ వచ్చింది. గతిలేని పార్టీ, మతిలేని పార్టీ, గతిలేని ఈయనకి గతిలేదు, ఈయన తప్ప అక్కడ ఎవరికి లేడు, అందుకని ఈయనకి ఇచ్చారు. ఎస్ అన్నట్లుగా మేడం, అసలు వాస్తవానికి ఒక వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో లేదా కుటుంబ వ్యవహారాల్లో ఇష్యూలు జరుగుతున్నప్పుడు దాన్ని పదే పదే ఎవరైనా సరే దాన్ని ఏ రకంగానైనా సరే చర్చించడమో లేకపోతే అవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే. కాకపోతే ఒక ప్రజాప్రతినిధి దట్టు ఆయన చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఆమె పైన సరే మా కుటుంబ సమస్య ఇది మేము పరిష్కరించుకుంటాము, లేకపోతే దీనికి ఇంకో మార్గం ఉంది పెద్దలతో మాట్లాడతామని చెప్పొచ్చు, కానీ అక్కడి వరకు పరిమితం కాకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. సో రేపు రోజు దీనికి సంబంధించిన అలిగేషన్స్ అంతా ఆయన పైన కావాలని ఇప్పుడు వచ్చి చేస్తున్నారు తప్ప ఇన్ని రోజులు రానటువంటి వాళ్ళు ఈరోజే బయటకు ఎందుకు వచ్చారు అనేటువంటిది ఆయన పదే పదే ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ విషయం పైన అందరూ కూడా, ఎందుకంటే ఒక క్వశ్చన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఒక తప్పు జరుగుతుందని చెప్పి ఆ పార్టీ నుంచి అడుగుతున్నప్పుడు ఇలాంటి అంశం పైన కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? సో అలాంటి అంశంలో సైలెంట్ మోడ్ కరెక్టా? ఆయన అంటున్నారు కదా 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారని. నేను ఎమ్మెల్యే అయ్యి 60 రోజులు అయింది, 60 రోజులు దాటిందండి. ఈ 60 రోజుల్లో దాదాపు 45 నుంచి 50 కేసులు నా పొలిటికల్ సంబంధం లేదు, ఆడపిల్లలు తీసుకొని తల్లిదండ్రులు వస్తున్నారు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఆ భర్త సరిగ్గా చూసుకోవట్లేదు. ఈ రోజు రేపు వస్తాడు అనుకుంటున్నాము, రావట్లేదు. కనీసం ఇప్పుడైనా పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదమ్మా? ఇచ్చాము, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే భార్యాభర్తల రిలేషన్ అంత తొందరగా కోర్టుకి వెళ్ళి లేకపోతే విడాకులు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడు పిలిపించేసి ఆయనకి ఏదన్నా దాన్ని ఏమంటారు కౌన్సిలింగ్ ఇవ్వడం అంత ఈజీ కాదండి. ఈ 60 days లో నేను దాదాపు 40-45 కేసులు చూసాం. అర్థం కావట్లే, ఇన్ని సంవత్సరాలు రాని వాడు ఇప్పుడు నీ దగ్గరికి వస్తాడని ఎలా అనుకుంటావమ్మా? టేక్ ఏ డెసిషన్ అంటే ఆ ఆడపిల్ల స్థాయిలో అందులో 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా లేదు ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా వస్తానంటే ఆ రిలేషన్ అలాంటిది. అంటే 3 సంవత్సరాల తర్వాత ఆమె ఈ రోజు రావడం వెనకాల ఏదో కావాలని పొలిటికల్ యాంగిల్ ఎందుకు ఉంటుందండి? ఎవరికి అవసరం ఆ భార్యను ఆయన దగ్గరికి పంపించి గొడవ పెట్టడం? ఆ అమ్మాయి అంత సిగ్గుపడిపోతుంది ఈ రోజు మీరు